తమ సమస్యలు పరిష్కరించాలంటూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు గత 11 రోజులుగా కూడా భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద తమ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అసలు అడిగి తెలుసుకుందాం వాళ్ళ డిమాండ్లు ఏంటో. సార్ చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? సమగ్ర శిక్షలో మొత్తం 9 విభాగాలు పనిచేస్తున్నాయి. ఆ 9 విభాగాలు కూడా మేమందరం కూడా 17-18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూనే ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాం, మీ అందరికీ హెచ్ఆర్ పాలసీతో కూడిన జీతం అమలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయినా కూడా ఆ డిమాండ్ల గురించి కానీ ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఏ విధంగానూ కూడా అమలు చేయకపోగా మా చేత ఆయనకి సంబంధించి విద్యాశాఖలో మేము ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా మా భుజాలను ఎత్తుకుని మేము ఎంతో కష్టపడి అవన్నీ కూడా హైలైట్ చేస్తున్నా కూడా మా సమస్యలు పట్టించుకోలేదు. ముఖ్యంగా మా న్యాయమైన డిమాండ్లు, ఆయన పాదయాత్రలు ఇచ్చిన డిమాండ్లు కూడా ఒకటే. వాటి న్యాయమైన డిమాండ్లనే మేము అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ముఖ్యంగా మమ్మల్ని విద్యాశాఖలో సమగ్ర శిక్షణ విద్యాశాఖలో విలీనం చేయమని చెప్పేసి అడుగుతున్నాం. 2, మమ్మల్ని అందరూ హెచ్ఆర్ పాలసీతో కూడిన జీతం అమలు చేసి పెంచిన జీతం ఇవ్వమని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే మాకు 2017 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రూపాయి పెంచలేదు. పెంచినా కూడా అవి అరకొరగానే పెంచారు. ఉన్నది ఏమైందంటే ఇప్పుడు ఆ రోజున 5 రూపాయలు టీ ఉంటే ఈ రోజున 12 రూపాయలు టీ అయినా సరే మా జీతం మట్టుకి 5 రూపాయలు టీ ఉన్నప్పుడు ఎంత అయితే ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు. కానీ మా కుటుంబాలు మేమందరం కూడా జీవించాలంటే చాలా కష్టం అవుతుంది. మా పిల్లల్ని చదివించుకోవాలన్నా సరే మేము ఇచ్చింది. అది కాకుండా ఈయన వచ్చిన తర్వాత 4 నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు. అది కూడా మొన్న ఏం చేశారంటే గట్టిగా సమ్మె చేస్తే 2 నెలల జీతాలు విడుదల చేశారు. మళ్ళీ 2 నెలల జీతాలు మళ్ళీ ఇప్పుడు బకాయి ఉంది. కాబట్టి మమ్మల్ని ఆయన పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటినీ న్యాయపరమైన హామీలు కాబట్టి వాటిని అమలు చేయమని చెప్పేసి మరొకసారి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మేము ముఖ్యంగా అడిగేది మాకు హెచ్ఆర్ పాలసీతో కూడా జీతం అమలు చేయమంటున్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇమ్మని చెప్తున్నాం. మాకు 62 సంవత్సరాల రిటైర్మెంట్ ఇమ్మని చెప్తున్నాం. అలాగే మెడికల్ లీవ్లు, ఈ చైల్డ్ కేర్ లీవ్లు ప్లస్ మెడికల్ లీవ్తో కూడిన జీతం ఇమ్మని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆయన హామీ అపోజిషన్లో ఉండగా పాదయాత్రలో ఇచ్చిన హామీలే, వాటినే న్యాయమైన డిమాండ్లుగా మేము అడుగుతున్నాం. కానీ ఇప్పుడు వరకు కూడా 26 జిల్లాల్లో 11 రోజులుగా మేము సమ్మె చేస్తుంటే ఏ విధమైనటువంటి స్పందన లేకపోగా మమ్మల్ని చాలా ఇదిగా రోడ్డు మీద పడి మేము ఉంటుంటే కనీసం వచ్చి పలకరించిన వాళ్ళు కూడా లేరు మమ్మల్ని. ఈ విధమైనటువంటి విధానం మంచిది కాదు. ఇది ప్రభుత్వాన్ని మరొకసారి మేము మా రేపు రాబోయే రోజుల్లో మీకు వ్యతిరేకంగా పనిచేయవలసి వస్తుందని చెప్పేసి మరొకసారి మేము హెచ్చరిస్తూ మా డిమాండ్లు ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రికి స్వయంగా తెలియజేశారు. ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేసామండి. నిన్న జగన్ గారు భీమవరం వస్తే ఆయన కూడా మేము స్వయంగా వెళ్ళి మెమరాండం సమర్పించడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా ఈ మెమరాండం సమర్పించింది. ఏదైతే ఎస్ఎస్ఏ ఉన్నత ఉద్యోగులందరికీ కూడా మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి కూడా మేము ఈ సమస్యలన్నీ విన్నవించడం జరిగింది. మా రాష్ట్ర జేఏసీ తరఫున మేము గత 11 రోజులుగా కూడా మా యొక్క డిమాండ్స్ని వారికి తెలియజేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా సరైన స్పందన రాకపోవటం చాలా విచారకరం. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిగానే మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే మా సమ్మె విరమించాలంటే మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ 11 రోజులు అవుతుంది ఈ స్టేజ్ మీదకి వచ్చి, రోడ్డు మీదకి వచ్చి ఎందుకు సమ్మె చేస్తున్నారు అనేది మీ యొక్క పనితీరికే నిదర్శనం అండి. మాకు ఇచ్చిన మీరు మన పాదయాత్రలు ఇచ్చినటువంటి అమలు చేయనటువంటి కార్యక్రమాలన్నీ కూడా న్యాయబద్ధమైన 11 డిమాండ్లు మేము ముందుంచామండి. ఈ 11 డిమాండ్లను మాకు న్యాయబద్ధంగా మీరు నెరవేర్చిన పక్షంలో మేము మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించి మీకు మా యొక్క వినతిని తెలియజేస్తున్నామండి. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నెక్స్ట్ ఎమ్మెల్యేల హౌసులకి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వటం, తర్వాత ఎంపీల హౌసులకి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వటం, తర్వాత శాసనమండలి దగ్గర, తర్వాత మన కలెక్టరేట్ల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర మా యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటాం మనం చేసుకుంటున్నాను. తర్వాత మన ఉద్యోగులందరూ కలిపి కళ్ళకంతలు కట్టుకుని న్యాయం కోసం పోరాటం చేసి రోడ్ల మీదకి వస్తామని మనం చేసుకుంటున్నాము. మీరు ఇక మీదటైనా
మీరు మీ యొక్క పట్టుదలను వీడనాడి మా సమైక్య ఉద్యోగులందరి తరపున మాకు న్యాయం చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీలతో వచ్చి రోడ్ల మీదకి వాళ్ళ యొక్క ఆవేదనని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే మీరు కనీసం 11 రోజులు అవుతుంది మీ యొక్క మద్దతుని తెలియజేసి మాకు న్యాయమైన కోరికల డిమాండ్ల కోసం మేమేమీ గొంతమ్మ కోరికలు కోరట్లేదండి. మీరు ఇచ్చినట్టు పాదయాత్రలు ఇచ్చినటువంటి హక్కులను మాత్రమే మా పోరాటం కోసం రోడ్డుకి ఎక్కవలసి వచ్చిందండి. మేము చిరుద్యోగులు మాత్రమే. మీరు 4 నెలలకోసారి జీతాలు వేసి మరి ఏ విధంగా బతకాలంటారో మాకు మీరే తెలియజెప్పాలా. 2 నెలలకోసారి 3 నెలలకోసారి కనీసం వేతనం ఉన్న మహానుభావం అనేటట్టుగా తీసుకొచ్చేసారండి. ఈ బాధల నుంచి మాకు విముక్తిని కలిగించాలి, లేదా మాకు భవిష్యత్తులో ఇంకా రాబోయే ఎలక్షన్లో మా యొక్క కార్యాచరణ ప్రకటించి మీకు వ్యతిరేకంగా పనిచేసి మీ ఓటమికి మేము పునాది వేస్తామని చెప్పి మీ సమైక్యాంత ఉద్యోగుల తరపున మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున హెచ్చరిస్తున్నామండి. ఇదే మా డిమాండ్లు మీరు నెరవేర్చవలసిందే. జై సమగ్ర శిక్ష ఉద్యోగులు. పనిచేస్తున్నటువంటి 9 విభాగాల ఉద్యోగాలు గత 11 రోజులుగా రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తున్నాం. ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఎంఎస్ కోఆర్డినేటర్లు కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కానీ, సిఆర్ఎంటీలు కానీ, సైట్ ఇంజనీర్లు కానీ, అకౌంటెంట్లు కానీ, అదేవిధంగా ఐఈఆర్టీలు కానీ, మెసెంజర్లు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ దినాన మేము స్ట్రైక్ చేస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీలు ఇచ్చారో, ఏదైతే మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులేట్ చేస్తానని హామీ ఇచ్చారో, ఆ హామీ మేరకు మాత్రమే మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలు మేము పనిచేస్తున్నప్పటికీ కూడా ఏ నాడు కూడా మేము రోడ్డు మీదకి వచ్చింది లేదు. ఏ నాడు కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడింది లేదు. అధికారులు ఏ పని చెప్పినప్పటికీ కూడా సమయపాలన లేకుండా అర్ధరాత్రి వరకు కూడా మేము పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. జగనన్న కొత్త ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి అనేకమైన కార్యక్రమాలు, జగనన్న విద్యా కానుక కానీ, నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మేమందరం కూడా మూటలు మోసాం. అనేక రకమైనటువంటి కూలీ పనులు కట్ చేసినట్లుగా మేము చేసినప్పటికీ కూడా మా కష్టాన్ని ఏమాత్రమూ కూడా ఈ ప్రభుత్వం గుర్తించడం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మేము 11 రోజులుగా మేము సమ్మె చేస్తూ ఉంటే నేను ఈ దినాన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మేము కనీసం మేము మనుషులుగా మీకు కనిపించడం లేదా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అయ్యో 11 రోజులుగా మేము ఇక్కడ అంతా ఇక్కడికి వచ్చి చేరి మేము సమ్మె చేస్తూ ఉంటే కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడే నాదుడే లేడు. అధికారులందరూ ఏమైపోయారో నేను ఈ సమయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఇదే రీతిగా మీ యొక్క బంకు పట్టుదల, మొండి పట్టుదల మీరు కనపరిచినట్లయితే ఇదిగో మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జేఏసీ తరపునటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏమంటే భవిష్యత్తులో మీరు ఇదే మొండి పట్టుదలతో ఉన్నట్లయితే ఇది మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడము, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఏమనంటే, అయ్యా రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్పొరేషన్లు పెట్టి మీ రాజకీయ నిరుద్యోగులకు లక్షల జీతాలు ఇచ్చి కారులు అనేకమైన సౌకర్యాలు ఇచ్చి కల్పిస్తున్నటువంటి మీరు అయ్యా మీకోసం మేము పనిచేస్తున్నటువంటి మమ్మల్ని గుర్తించడం లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయ్యా మమ్మల్ని ఓటు బ్యాంకుగా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు. మేము చాలా బాధపడుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఇదే మొండి వైఖరి మీరు అవలంబించినట్లయితే రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మీకు తగినటువంటి గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున హెచ్చరిక చేస్తా ఉన్నాం. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.